వెల్కమ్ టు జై తెలుగు మంత్ర. ఈరోజు మనం సర్క్యులర్ మోషన్లో సెకండ్ పార్ట్ చూద్దాం. మనకు తెలుసు సర్క్యులర్ మోషన్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, రెండు నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో స్పీడ్ అనేది కాన్స్టెంట్. స్పీడ్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ. ఈ వెలాసిటీ అనేది మొత్తం మీద కాన్స్టెంట్ గా ఉంటుంది. ఈ వెలాసిటీ అనేది ఒక పాయింట్ డైరెక్షన్కి ఆపోజిట్ గా నార్మల్ గా ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటే దీనికి నార్మల్, ఇది ఒక పాయింట్ తీసుకుంటే నార్మల్. అంటే వెలాసిటీ అనేది డైరెక్షన్ ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది, కానీ మ్యాగ్నిట్యూడ్ మాత్రం సేమ్ ఉంటుంది. నెక్స్ట్ యాక్సిలరేషన్ సెంటర్ వైపు ఉంటుంది. దీన్ని ఏఆర్ అంటాం, యాక్సిలరేషన్ టువర్డ్స్ ది సెంటర్. దీన్ని మనం చెప్పాం ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు v²/r. ఈ సెంట్రల్ యాక్సిలరేషన్ ఏం చేస్తుందంటే ఈ పార్టికల్ ని ఈ సర్క్యులర్ మోషన్ లో ఉండేలాగా తన వైపుగా ఆ ఫోర్స్ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇలా ఈ ఫోర్స్ ఉండటం వల్లనే ఇది సర్క్యులర్ మోషన్ లో తిరుగుతూ ఉంటుంది, లేదంటే ఇది ఈ డైరెక్షన్ వెళ్ళిపోతుంది. కాబట్టి దీనిని ఈ సెంటర్ వైపు వచ్చే సెంటర్ సీకింగ్ ఫోర్స్ ని సెంట్రిపెటల్ ఫోర్స్ అంటారు. ఇది గురించి ముందు చెప్తాను. కాబట్టి ఇక్కడ నెట్ ఫోర్స్ ఏం పని చేస్తుందంటే ఇక్కడ ఏటీ అనేది ఉండదు. ఏటీ అంటే ఏంటి? యాక్సిలరేషన్, యాంగులర్ యాక్సిలరేషన్ అనేది ఇక్కడ ఉండదు. ఎందుకంటే ఏటీ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే కాన్స్టాంట్ వెలాసిటీ, కాబట్టి ఇది 0. కాబట్టి వి ఒమేగా కాన్స్టాంట్ గా ఉంటాయి. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్, యాంగులర్ వెలాసిటీ ఒమేగా కాన్స్టాంట్. ఇక్కడ నెట్ ఫోర్స్ ఏంటంటే F ఈజ్ ఈక్వల్ ఎంఏ, ఎం ఇంటూ ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ v²/r. మనకి తెలుసు v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా. ఈ వీని ఇక్కడ పెడుతున్నా, mr² ఒమేగా² ఈజ్ ఈక్వల్ టు mr ఒమేగా². ఇలా కూడా రాసుకోవచ్చు. ఇక నెట్ ఫోర్స్ ఇది ఒక్కటే ఉంటుంది. ఇక నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో యాక్సిలరేషన్ ఉంటుంది, ఏటీ అనేది ఉంటుంది. అంటే యూనిఫామ్ మోషన్ లో ఉండదు, స్పీడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ చేంజ్ కూడా రెండు రకాలు. ఒకటి యాక్సిలరేటెడ్ అంటే వెలాసిటీ పెరుగుతూ వెళ్తుంది. నెక్స్ట్ డీసెలరేటెడ్, పెరిగిన తగ్గుతూ వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఎలా, మన ఫ్యాన్ గుర్తు పెట్టుకోండి. మన ఫ్యాను ఆఫ్ లో ఉంది. ఫ్యాన్ ఇప్పుడు ఒక ఫ్యాను ఇప్పుడు ఆఫ్ లో ఉంది. దీన్ని మనం ఆన్ చేసాం. ఆన్ చేస్తే గ్రాడ్యువల్ గా స్పీడ్ అందుకుంటుంది కదా, గ్రాడ్యువల్ గా స్పీడ్ అందుకుంటుంది. అది యాక్సిలరేటెడ్ సర్క్యులర్ మోషన్. ఒకవేళ తిరుగుతున్న ఫ్యాన్ ని ఇప్పుడు తిరుగుతుంది, ఇది తిరుగుతున్న ఫ్యాన్ ఆపేసాం. ఆ ఫ్యాన్ ఆపితే స్లోగా నిదానంగా మన రెస్ట్కి వచ్చేస్తుంది. అది డీసెలరేటెడ్. అర్థమైందా? ఇప్పుడు యాక్సిలరేటెడ్ దాంట్లో ఏటీ ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతున్నప్పుడు వెలాసిటీ ఈ డైరెక్షన్ లోనే ఉంటుంది. యాంగులర్ వెలాసిటీ ఎప్పుడు కూడా నార్మల్ గా ఉంటుంది. మనం రైట్ హ్యాండ్ రూల్ ఒకటి చెప్పాము. వేళ్ళు కనుక ఇలా పెడితే ఇలా పైకి ఉంటుంది కదా, ఇది యాంగులర్ వెలాసిటీ ఈ డైరెక్షన్. కాబట్టి ఒమేగా ఈ పైకి ఉంటుంది. నెక్స్ట్ ఏటీ కూడా ఇదే సేమ్ డైరెక్షన్, వెలాసిటీ ఉన్న డైరెక్షన్ లోనే ఉంటుంది. నెక్స్ట్ ఆల్ఫా, యాంగులర్ యాక్సిలరేషన్, ఇది కూడా ఇదే డైరెక్షన్ లో ఉంటుంది. నెక్స్ట్ డిసెలరేటెడ్ దాంట్లో రిటార్డెడ్ మోషన్ లో అంటే తిరుగుతున్న ఫ్యాన్ ఆపేసాం, స్పీడ్ తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి వెలాసిటీ ఈ డైరెక్షన్ లోనే ఉంటుంది, కానీ ఏటీ అనేది రివర్స్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్. ఇది క్లాక్ వైజ్, అది యాంటీ క్లాక్ వైజ్. అంటే తిరుగుతున్న యాక్సిలరేషన్ ఒకసారి తగ్గుతూ వచ్చింది కాబట్టి దాని డైరెక్షన్ వెనక వైపు ఉంటుంది, వెలాసిటీ ముందు వైపు. నెక్స్ట్ ఒమేగా, యాంగులర్ వెలాసిటీ నార్మల్ పైకి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఆల్ఫా మాత్రం కిందకు ఉంటుంది. యాంగులర్ యాక్సిలరేషన్ ఈ రైట్ హ్యాండ్ రూల్ ఇది పైకి ఉంటే ఈ ఆల్ఫా అనేది కిందకు ఉంటుంది, ఇలా కిందకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ నెగిటివ్, ఈ ఆల్ఫా అనేది ఇక్కడ నెగిటివ్, ఇక్కడ ఆల్ఫా అనేది పాజిటివ్. ఇది గుర్తుంచుకోవాలి మనం. తర్వాత ఒక రెవల్యూషన్ మొత్తం తిరిగితే 2 రేడియన్స్.
ఈజ్ ఈక్వల్ టు 360 degrees. ఇక్కడ ఒమేగా అంటే 1 రెవల్యూషన్ పర్ మినిట్. అంటే ఒక మినిట్కి ఒక రెవల్యూషన్ తిరిగితే అది ఒమేగా. ఒమేగా ఈక్వల్ 1 రెవల్యూషన్ పర్ మినిట్. దీని రేడియస్ లో మార్చుకోవాలంటే 2π/60. 1 రెవల్యూషన్ అంటే టోటల్ కలిపి 2π, మినిట్ అంటే 60/60 ఇలా వేసుకోవాలి. ఎగ్జాంపుల్ కి ఒమేగా 30 రెవల్యూషన్స్ పర్ మినిట్ అన్నారు. దాని రేడియన్స్ లోకి ఎలా మార్చుకోవాలి? 2π/60 టు 30 రేడియన్స్ పర్ సెకండ్, అంటే π రేడియన్స్ పర్ సెకండ్. ఇలా మనం మార్చుకోవాలి. ఇప్పుడు రిలేటివ్ యాంగులర్ వెలాసిటీ చూద్దాం. ఇప్పుడు 2 పాయింట్స్ ఉన్నాయి. దీని వెలాసిటీ ఈ డైరెక్షన్ లో VA, ఈ డైరెక్షన్ లో VB కనుక అయితే మధ్య డిస్టెన్స్ R. యాంగులర్ వెలాసిటీ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు A అంటే దీంతో పోలిక అనమాట. దీంతో పోలిస్తే దీని యాంగులర్ వెలాసిటీ అంత, అది రిలేటివ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు V రిలేటివ్ వెలాసిటీ బై R. మనకి V ఈజ్ ఈక్వల్ టు R ఒమేగా కదా, కాబట్టి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు V/R. ఈ రిలేటివ్ వెలాసిటీ అంటే ఇది మైనస్ ఇది, VB మైనస్ VA/R. ఇక్కడ చూడండి, ఇక్కడ వెలాసిటీ A వెలాసిటీ కింద డైరెక్షన్ లో ఉంది, B వెలాసిటీ పైన ఉంది. యాంగులర్ వెలాసిటీ ఆఫ్ B with respect to A is equal to V relative velocity by R. ఇక్కడ రిలేటివ్ వెలాసిటీ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి VB ప్లస్ VA బై R. ఇక్కడ చూడండి, VA ఈ డైరెక్షన్ లో ఉంది, VB ఈ డైరెక్షన్ లో ఉంది. ఇప్పుడు కనుక్కోవాలంటే ఇక్కడ దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో దీనికి పర్పెండికులర్ గా ఉన్న కాంపోనెంట్ తీసుకోవాలి. ఇక్కడ తీటా ఉంది, VA ఈ తీటా కనుక ఇట్లా వస్తే ఆపోజిట్ సైడ్ కాబట్టి VA sin θ1. ఇక్కడ VB sin θ2 అంటే వర్టికల్ కాంపోనెంట్ తీసుకున్నాం ఆపోజిట్ సైడ్ కాబట్టి, యాంగిల్ ఆపోజిట్ సైడ్ కాబట్టి సైన్ వచ్చింది. ఇక్కడ ఒమేగా BA ఈజ్ ఈక్వల్ టు V రిలేటివ్ అంటే ఇది మైనస్ ఇది, VB sin θ2 మైనస్ VA sin θ1 బై R. ఇలా చేయాలి రిలేటివ్ వెలాసిటీ కనుక్కోవాలంటే. ఇప్పుడు యాంగులర్ వెలాసిటీలో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఈ సర్కిల్లో తిరుగుతున్నప్పుడు ఇది సెంటర్ O, ఇది ఒక పాయింట్ P, పార్టికల్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ పాయింట్ A. ఇక్కడ మనకి వెలాసిటీ టాంజెన్షియల్ డైరెక్షన్ లో ఉంటుంది. నెక్స్ట్ దీనికి ఆపోజిట్, ఈ లైన్ కి ఆపోజిట్ గా నార్మల్ గా పర్పెండికులర్ గా ఒకటి ఈ V నార్మల్, ఈ వెలాసిటీ యొక్క నార్మల్ కాంపోనెంట్ తీసుకుందాం. ఇదేమవుతుంది, V ఇలా ఉంది కాబట్టి ఇది V cos θ అవుతుంది. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే ఈ PA ఉంది కదా, యాంగులర్ వెలాసిటీ ఆఫ్ P విత్ రెస్పెక్ట్ టు A, యాంగులర్ వెలాసిటీ ఆఫ్ P విత్ రెస్పెక్ట్ టు A కనుక్కోవాలి. ఇది కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఈ వెలాసిటీ ఉంది కదా, వెలాసిటీ PA ఇది రాసుకోవాలి. వెలాసిటీ PA దేనికి పర్పెండికులర్ గా ఉంది, దానికి K క్యాప్ వేసుకోవాలి. దీనికి పర్పెండికులర్ గా ఉన్న కాంపోనెంట్ వెలాసిటీ వేసుకోవాలి బై డిస్టెన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ R, ఇది R అన్నప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎలా వెళ్తే ఇది R cos θ అవుతుంది. కాబట్టి R cos θ ప్లస్ R cos θ, 2R cos θ డిస్టెన్స్. VPAకి ఆపోజిట్ గా ఏముంది, V ఉంది, V cos θ, V cos θ బై 2R cos θ ఈజ్ ఈక్వల్ టు V/2R. ఇది వచ్చింది మనకి. నెక్స్ట్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ P విత్ రెస్పెక్ట్ టు O, P విత్ రెస్పెక్ట్ టు O ఈ రెండు కనుక్కోవాలంటే ముందు దీని వెలాసిటీ వేసుకోవాలి, దీనికి నార్మల్ గా ఏది ఉంది పర్పెండికులర్ గా అది వేసుకోవాలి. దీనికి VOP పర్పెండికులర్ టు K అనేది మనకి వెక్టర్ అన్నమాట బై డిస్టెన్స్ అంతా ఇది R ఇదంతా ఏంది V వెలాసిటీ, దీనికి ఆపోజిట్ గా ఉంది VA కదా, V/R. చూడండి, దీనికి ఇంటూ 2 వేస్తే ఇది వస్తుంది కాబట్టి ఒమేగా PA ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 వేసుకుంటే ఇది వస్తుంది. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు P అంటే యాంగులర్ వెలాసిటీ ఆఫ్ P విత్ రెస్పెక్ట్ టు O ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ P విత్ రెస్పెక్ట్ టు A. ఇప్పుడు ట్రాన్స్లేషనల్ మోషన్ అనేది
కైనమాటిక్స్ లో వస్తుంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ మోషన్ లో కనుక ఉంది, మోషన్ లో ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ సేమ్ డైరెక్షన్ లో వెళ్తాయి, సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయి విత్ ఇన్ ది సేమ్ టైం పీరియడ్. డిస్టెన్స్, టైం పీరియడ్, డైరెక్షన్ ఒకే డైరెక్షన్, ఒకే డిస్టెన్స్ విత్ ఇన్ ది టైం పీరియడ్, సేమ్ టైం పీరియడ్. ఇలా ఉంటే దాన్ని ట్రాన్స్లేషనల్ మోషన్ అంటారు. ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి రెక్టిలీనియర్. రెక్టిలీనియర్ అంటే స్ట్రైట్ లైన్ లో మోషన్ లో ఉంటుంది ఆబ్జెక్ట్. నెక్స్ట్ కర్వీలీనియర్. కర్వీలీనియర్ అంటే ఒక కర్వ్ లాగా వెళ్తుంది. ఇలా ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా ఈ డైరెక్షన్, లేదా పారాబోలా లాగా ఇలా. ఒక కారు టర్నింగ్ తీసుకుంటుంది అనుకోండి, సర్క్యులర్ రోడ్ ఉంది, సర్క్యులర్ రోడ్ లో టర్నింగ్ తీసుకుంటూ ఉంటుంది. ఇది కర్వీలీనియర్ పాత్. ఇక్కడ కూడా మన సర్క్యులర్ మోషన్ సంబంధించిన మనం చెప్పుకున్న లాస్ అన్ని ఇక్కడ కూడా అప్లై అవుతాయి. ఇప్పుడు రేడియస్ ఆఫ్ కర్వేచర్ చూద్దాం. ఇప్పుడు ఇది XY, X యాక్సిస్, Y యాక్సిస్, ఇక్కడ కర్వేచర్ ఇలా ఉంది. ఈ డైరెక్షన్ లో ఒక ఆబ్జెక్ట్ మూవ్ చేస్తుంది అనుకుంటే ఇక్కడ మనం ఒక సర్కిల్ లాంటిది తీసుకోవచ్చు. ఇట్లా ఇన్స్టాంటేనియస్ సర్కిల్. ఇక్కడ ఒక సర్కిల్, ఇదొక సెంటర్, ఇదొక సెంటర్. యాక్సిలరేషన్ AN1 అనుకుందాం. వెలాసిటీ ఎప్పుడు కూడా వెలాసిటీ ఈ లైన్ మీద తీసుకోవాలి. ఈ లైన్ మీదే ఉంటుంది వెలాసిటీ. V1 అనుకుందాం. ఇక్కడ సెంటర్ ఉంది, ఇక్కడ యాంగులర్ యాక్సిలరేషన్ ఉంటుంది. AN2 అందాం. దీన్ని యాక్సిలరేషన్ AN, రేడియల్ యాక్సిలరేషన్, నార్మల్ యాక్సిలరేషన్. నెక్స్ట్ వెలాసిటీ ఎప్పుడు కూడా ఈ లైన్ మీద తీసుకోవాలి. V2. మనకి ఇప్పుడు ఏం కావాలి? రేడియస్ ఆఫ్ కర్వేచర్ కావాలి. రేడియస్ ఆఫ్ కర్వేచర్ దీనికి R1, దీనికి R2 అనుకుందాం. మనకు తెలుసు AN ఈజ్ ఈక్వల్ టు V²/R. అంటే నార్మల్ యాక్సిలరేషన్ V²/R కాబట్టి ఇక్కడ AN1 ఈజ్ ఈక్వల్ టు V1²/R1. కాబట్టి రేడియస్ ఆఫ్ కర్వేచర్ R1 ఈజ్ ఈక్వల్ టు V1²/AN1. నెక్స్ట్ ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్ కావాలంటే AN2 ఈజ్ ఈక్వల్ టు V2²/R2. అంటే R2 ఈజ్ ఈక్వల్ టు V2²/AN2. ఇలా రేడియస్ ఆఫ్ కర్వేచర్ కనుక్కోవచ్చు. ఒకవేళ ఎట్ ఎనీ పాయింట్ X1, Y1 ఆన్ ది కర్వ్, ఏ పాయింట్ దగ్గరైనా సరే కనుక్కోవాలి అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ RC ఈజ్ ఈక్వల్ టు 1 + dy/dx హోల్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 బై మోడులస్ d²/dx² ఎట్ X1, Y1. దీన్ని గుర్తుంచుకోండి, దీనికి డెరివేషన్ అక్కర్లేదు, ఇలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ dy/dx అనేది స్లోప్. ఒకవేళ స్లోప్ కనుక 0 అయితే dy/dx ఈజ్ ఈక్వల్ టు 0 అయితే RC ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది కదా, 1/d²y/dx². ఇది ఎట్ ఎనీ పాయింట్ X1, Y1 ఈ రేడియస్ ఆఫ్ కర్వేచర్ మీద ఏ పాయింట్ మీద కనుక్కోవాలంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం మనం. ఇక్కడ ప్రొజెక్టైల్ మోషన్ లో చూద్దాం. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ U, ఇక్కడ A అనే పాయింట్ దగ్గర వెలాసిటీ V. ఇప్పుడు B దగ్గర ఎంత అనేది చూద్దాం. ఇప్పుడు మనకి ఏమే కనుక్కోవాలి? రేడియస్ ఆఫ్ కర్వేచర్ R కనుక్కోవాలి. ఎక్కడ B కనుక్కోవాలి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ A కనుక్కోవాలి. ఇక్కడ కర్వేచర్ అంతా, ఇక్కడ కర్వేచర్ అంతా. ఇక్కడ సెంటర్ అనుకోండి, ఇది ఇక్కడ నుంచి సెంటర్ వైపే ఉంటుంది ఎప్పుడు యాక్సిలరేషన్. ఇక్కడ నుంచి కూడా సెంటర్ వైపే ఉంటుంది యాక్సిలరేషన్. ఇవి తీసుకోవాలి మనం. మనకు తెలుసు AR ఈజ్ ఈక్వల్ టు V²/R. A అనేది ఈ రేడియల్ యాక్సిలరేషన్, సెంటర్ వైపు ఉంటే రేడియల్ యాక్సిలరేషన్, కాబట్టి R ఈజ్ ఈక్వల్ టు V²/AR. ఇక్కడ B విషయం తీసుకుందాం. B విషయంలో వెలాసిటీ మనకు తెలియదు, అంటే ఇలా హారిజంటల్ గా ఉంటుంది కదా, ఈ సెంటర్ పాయింట్ కాబట్టి
ఇక్కడ చూడండి u అనేది ఈ డైరెక్షన్ లో వెళ్తుంది, ఇక్కడ థీటా ఇచ్చారు కాబట్టి హారిజంటల్ కాంపోనెంట్ అనేది ఇక్కడ u cos theta అవుతుంది. అంటే ఇది అడ్జసెంట్ కదా కాబట్టి u cos theta. దీనికి ప్యారలల్ గానే ఇది వెళ్తుంది కాబట్టి ఈ రెండు సేమ్ అవుతాయి. ఇది కూడా u cos theta. అంటే ఇక్కడ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు u cos theta. నెక్స్ట్ యాక్సిలరేషన్ కరెక్ట్ గా ఇది పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి గ్రావిటేషన్ ఎంత ఉందో అంతే. కాబట్టి RB ఈజ్ ఈక్వల్ టు v²/a కదా, v² అంటే u² cos² theta బై g. ఇది వచ్చేసింది. నెక్స్ట్ దీన్ని కనుక్కోవాలి. దీని గ్రావిటీ ఏమో కిందకు ఉంటుంది. మనకు కావాల్సింది ఇది ఒక ఆల్ఫా అనుకుంటే ఇది కూడా ఆల్ఫా అవుతుంది. ఇదేమో 90 మైనస్ ఆల్ఫా, ఈ మొత్తం కలిపి 90. ఇప్పుడు v అనేది ఇటు వెళ్తుంది కదా, అప్పుడు ఈ కాంపోనెంట్ ఏమవుతుంది v cos ఆల్ఫా. g అనేది ఈ డైరెక్షన్ లో ఉంది, ఇలా తిరిగింది అంటే ఇది g cos ఆల్ఫా. ఇక్కడ చూడండి v cos ఆల్ఫా హారిజంటల్ ఉంది, ఇది హారిజంటల్ ఉంది, ఈ రెండు ఈక్వల్ అవుతాయి. v cos ఆల్ఫా ఇదే డైరెక్షన్ లో హారిజంటల్, ఇదే డైరెక్షన్ లో u cos theta. ఇప్పుడు v ఈజ్ ఈక్వల్ టు u cos theta బై cos ఆల్ఫా, అంటే ఇక్కడ మనకి v వచ్చింది. నెక్స్ట్ ar యాక్సిలరేషన్ పర్పెండిక్యులర్ గా సెంటర్ బై పర్పెండిక్యులర్ గా g cos ఆల్ఫా. కాబట్టి RA రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎట్ a అంటే ఫస్ట్ ఈ వెలాసిటీ ఉంది కదా, ఈ వెలాసిటీ తీసుకోవాలి, దానికి ఆపోజిట్ గా ఉన్న యాక్సిలరేషన్ ఈ రెండు తీసుకోవాలి, ఇది బై ఇది. v అంటే ఎంత వచ్చింది u cos ఆల్ఫా, u cos theta బై cos ఆల్ఫా బై g cos ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు u cos theta బై g cos square ఆల్ఫా. ఇలా ఈ కాంపోనెంట్స్ అనేది మనం తెలుసుకోవాలి బాగా ఎలా చేయాలి అనేది. దాన్ని బట్టి మనకి రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది వస్తుంది. డెల్టా v ఈజ్ ఈక్వల్ టు vb మైనస్ va, అంటే ఇది vb ఇది va, vb ప్లస్ మైనస్ va ఇలా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ మనకి దీనికి మాడ్యులస్ వేస్తే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ మనకి వెక్టర్స్ లో ఉన్నట్టుగా స్క్వేర్ రూట్ ఆఫ్ va² ప్లస్ vb² ప్లస్ 2va vb కాస్ ఇక్కడ పై మైనస్ థీటా వేసుకోవాలి. ఇక్కడ ఏమైంది మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది, va vb కలిస్తే మ్యాగ్నిట్యూడ్ ఒకటే, డైరెక్షన్ మారుతుంది కానీ వెలాసిటీ సేమ్, ఎందుకంటే ఇది యూనిఫామ్ సర్కిల్ మోషన్ కాబట్టి స్పీడ్ సేమ్ ఉంటుంది. అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ dv బై dt ఇది సేమ్ ఉంటుంది. ఇది v, దీన్ని v పెట్టుకుందాం. డెల్టా v ఈజ్ ఈక్వల్ టు v² ప్లస్ 2v² కాస్ పై మైనస్ థీటా అంటే మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2v² మైనస్ 2v² ఇంటూ కాస్ థీటా, 2v² ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. 1 మైనస్ కాస్ థీటా అంటే 2 sin square theta by 2 is equal to 2v² into 2 sin square theta by 2. 2 4 4v² sin square theta by 2 is equal to 2v sin theta by 2. కాబట్టి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే 2v sin theta by 2. ఇక్కడ ఇది r ఇది థీటా కనుక అయితే ఈ డిస్టెన్స్ a కి b కి మధ్య ఈ డిస్టెన్స్ కనుక్కోవాలంటే ds ఈజ్ ఈక్వల్ టు r థీటా మనకు తెలుసు కదా, కాబట్టి డిస్టెన్స్ అనేది r థీటా అవుతుంది. నెక్స్ట్ డెల్టా t అనే టైం, డిస్టెన్స్ వచ్చింది టైం వచ్చింది, డిస్టెన్స్ బై టైం వెలాసిటీ కదా, కాబట్టి t ఈజ్ ఈక్వల్ టు డెల్టా t, డెల్టా అనుకుందాం, డెల్టా t ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత r థీటా బై v.
నెక్స్ట్ యాక్సిలరేషన్ కనుక్కుందాం. నెట్ యాక్సిలరేషన్ ఈ సెంటర్ వైపు ఉంటుంది. నెట్ యాక్సిలరేషన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో ఇది ఒక్కటే ఉంటుంది. ఏఎన్ అనొచ్చు, దాన్ని ఏఆర్ అనొచ్చు, ఏదైనా. ఏటీ అనేది ఇక్కడ 0. యాంగులర్ టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఉండదు. ఈ నెట్ ఇది యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు డివి బై డిటి మాడ్యులస్ వేసుకుంటాడు. డివి అంటే మనకి ఈ డెల్టా వి వచ్చింది కదా, 2v sin theta by 2. t dt అంటే ఇది వేసుకోవాలి, r theta by v ఈజ్ ఈక్వల్ టు ఈ v పైకి వెళ్తుంది, 2v square sin theta by 2 by r theta. ఒకవేళ డెల్టా టీ కనుక టూ స్మాల్ అయితే, డెల్టా టీ కనుక టూ స్మాల్ కనుక అయితే సైన్ థీటా బై 2ని థీటా బై 2గా రాసుకోవచ్చు అప్రాక్సిమేట్ గా. అప్పుడు 2v స్క్వేర్ థీటా బై 2 బై ఆర్ థీటా. ఈ 2 పోయింది, థీటా బై 2 v స్క్వేర్ బై ఆర్. కాబట్టి నెట్ యాక్సిలరేషన్ యావరేజ్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు v స్క్వేర్ బై ఆర్. డెరివేషన్ అన్నమాట. వాటికి యాక్సిలరేషన్ రేడియల్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు v స్క్వేర్ బై ఆర్ అన్న దానికి మనం దీన్ని డెరివేషన్ చేసి చూపించాం అన్నమాట.